నమస్తే అండి, వెల్కమ్ టు స్పెషల్ రెసిపీస్. బెల్లంతో రవ్వ లడ్డు తయారీ విధానాన్ని చూద్దాం. చాలా కమ్మగా ఉంటుందండి, టేస్ట్ కూడా బాగుంటుంది. స్మూత్గా, సాఫ్ట్గా, గట్టిగా లేకుండా టేస్ట్గా ఉంటుంది. తయారీ విధానం చూద్దాం. నేను రవ్వ లడ్డు చేయబోతున్నాను. రవ్వ 1/4 కేజీ ఉంటుందండి. దీనికి 1 కప్పు పచ్చి కొబ్బరి బాగా పిసుక్కొని ఒక 20 నిమిషాలు పక్కన పెట్టేస్తామండి. స్టవ్ ముట్టించి కడాయి పెట్టుకున్నాము. ఒక 2 స్పూన్ల దాకా నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి కొంచెం వేడెక్కాలి. నెయ్యి బాగా వేడైందండి. ఒక 6 జీడిపప్పు, గుప్పెడు ద్రాక్ష వేసుకుంటున్నాను. ఫస్ట్ దీనిని బాగా రోస్ట్గా వేయించుకోవాలి. రవ్వ లడ్డు చేయడం చాలా ఈజీ అండి. ఏమంటే ఆ ప్రాసెస్ పర్ఫెక్ట్గా చేస్తే బాగుంటుంది. రవ్వ లడ్డు రోజులు గడిచినా గట్టి పడకుండా ఉంటుంది. చూడండి, కలర్ చేంజ్ అయ్యాయి. చిన్న బౌల్లో తీసేసుకుందాం. ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో దీనిని పక్కన పెట్టేసుకుందాం. మనం బొంబాయి రవ్వ, పచ్చి కొబ్బరి తురుముకునేది వేసుకున్నాం కదండి, దాన్ని ఇప్పుడు వేసేస్తాం. స్టవ్ని ఎప్పుడు జీరోలోనే పెట్టుకోండి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనము కలుపుతూనే ఉండాలి. స్టవ్ని ఎప్పుడు జీరోలోనే పెట్టుకోండి. 1 గ్లాస్ బొంబాయి రవ్వ అయితే 1/2 గ్లాస్ పచ్చి కొబ్బరి వేసుకున్నానండి. ఆ క్వాంటిటీతో వేసుకున్నాను. అలా వేస్తే టేస్ట్ బాగుంటుంది. రవ్వ ఏగిందా లేదా అని మనకు క్లారిటీ రావాలంటే మనం పచ్చి కొబ్బరి తురిమినేది వేసాం కదండి, ఆ కొబ్బరి మొత్తం రెడ్డిష్ కలర్లో చేంజ్ కావాలి. ఆ విధంగా వేయించుకుంటే చాలు. రవ్వ లడ్డు సూపర్ టేస్ట్గా ఉంటుంది. నాకు ఒక 20 నిమిషాలు పట్టిందండి బాగా రోస్ట్ అవ్వడానికి. ఇప్పుడు కొబ్బరి అంతా రెడ్డిష్ కలర్లో వచ్చేసింది. ఇంకొక 5 నిమిషాలండి, పూర్తి కలర్ చేంజ్ అయిపోతుంది. టేస్ట్గా కావాలంటే కష్టపడాలి కదండి. 5 నిమిషాలు చూడండి, మంచి కలర్ వచ్చేసింది. ఈ విధంగా వస్తే చాలు. చూడండి ఎంత బాగా వచ్చిందో. గీ కూడా ఫస్ట్ వేసిందే అండి, ఇంకా మనం ఎక్స్ట్రా ఏమి వేయలేదు. బాగా ఏగిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన పెట్టారు. స్టవ్ ముట్టించుకుందాము. చూడండి, ఈ కప్పు రవ్వకి నేను 1/2కి కొంచెం ఎక్కువగానే ఉంది బెల్లం పొడి వేసుకుంటున్నాను. 1/2 కప్పు వాటర్ వేసుకుంటున్నాను. బెల్లం బాగా కరగాలి. రవ్వ లడ్డు అంటే ఎప్పుడు చక్కెరతోనే చేస్తాం కదండి, ఒకసారి ఇలా బెల్లంతో కూడా ట్రై చేయండి. షుగర్ పేషెంట్ వాళ్ళు కూడా తినొచ్చు. కొలతలు పర్ఫెక్ట్గా చేసుకోండి, లేకపోతే టేస్ట్ బాగుండదు. బెల్లం కూడా లైట్గా కరిగి, వాటర్ ఎక్కువ పట్టదండి, కరిగేంత వరకు ఉండాలి. చూడండి, బెల్లం బాగా కరిగిపోయింది. ఇప్పుడు మనము రవ్వ వేసేసుకుందాము. మనం వేయించి పెట్టుకున్నాం కదండి బొంబాయి రవ్వ వేసేస్తాం. ఇలాచి పొడి అండి దంచి వేసుకుంటున్నాను. మీరు ఇప్పుడు దీంట్లో కొంచెం టేస్ట్ చూడండి. మీకు కానీ ఇంకా స్వీట్ తక్కువ ఉంది అంటే, నేనంటే కొంచెం తక్కువే వేసుకుంటున్నాను. బెల్లమైనా తక్కువ ఉంది అంటే షుగర్ ఇదే బెల్లమే ఇంకొంచెం వేసుకోవచ్చు. పైన వేసి ఒకసారి మళ్ళీ ఇలా జీరోలోనే కలిపితే సరిపోతుంది. చల్లారితే చాలా గట్టిగానే అవుతుందండి. వేయించుకున్న 2 ద్రాక్ష, బాదం కూడా వేయించుకున్నాం కదండి స్టార్టింగ్లో, అది కూడా వేసేస్తాం. బాగా కలుపుకోవాలి. బెల్లంతో రవ్వ లడ్డు ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఏమంటే క్వాంటిటీకి పర్ఫెక్ట్గా వేసుకోవాలి, లేకపోతే ఇది ఉండదు, టేస్ట్ ఉండదు. చూడండి, అప్పుడే గట్టి పడింది. పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తాం. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది చల్లారనిస్తామండి. చల్లారించి ఉంటలు చేసి చూపిస్తాం అండి. బెల్లంతో చేయించాం కదా లడ్డు, చల్లగా అయిపోయింది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. లడ్డూలన్నీ చేసి పెట్టేసుకుందాం. ఎక్స్ట్రా ఏమి యాడ్ చేయాల్సిన పని కూడా లేదండి. కొంచెం చేతికి నెయ్యి అంటించుకొని లడ్డూలు చేసుకుంటే అయిపోతుంది. చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి.
బెల్లంతో రవ్వ లడ్డు రెడీ. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.